హాయ్ అండి. ఆల్రెడీ మనం సైన్స్ 6th క్లాస్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఈరోజు మనం సెకండ్ లెసన్ చూద్దాము. సెకండ్ లెసన్ ఏంటంటే పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం. ఈ సెకండ్ లెసన్ అనేది చూద్దాం. ఇక్కడ ఏం లేదు, మన చుట్టూ ఉండే వస్తువులన్నీ కూడా ఇచ్చారనమాట. అంటే మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉంటాయి. అలాగే ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అంటే సైకిల్ ఒక రకంగా, వంటపాత్ర ఒక రకంగా, పుస్తకాలు, ఆట బొమ్మలు, నీరు, రాళ్ళు, ఇలా భిన్న భిన్న ఆకారాలు, భిన్న భిన్న రంగులు, భిన్న భిన్న ఉపయోగాలు కలిగి ఉంటాయి కదా. ఆ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాడనమాట. ఇక్కడ కూడా అంతే, ఆకారాలు ఇచ్చాడు. ఇక్కడేమో ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువుల జాబితా, అంటే ప్లాస్టిక్తో తయారు చేసినవి, లోహాలతో తయారు చేసినవి, ఈ అంతా కూడా ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాడనమాట. ఇది చూడండి, లోహం అంటే మెటల్ తోటి, ప్లాస్టిక్ తోటి, కలపతోటి, పత్తితోటి, కాగితం, మట్టి, ఇలా అనేక రకాల పదార్థాలతో మనం వస్తువుని తయారు చేస్తాం కదా. అదంతా కూడా ఇక్కడ ఇంట్రడక్షన్కి ఇచ్చారు. ఇదంతా మనకి తెలిసిందే కాబట్టి నేను మెయిన్ పాయింట్స్కి వెళ్ళిపోతున్నాను. ఇదంతా కూడా వీళ్ళకి కృత్యం ఇచ్చారనమాట. ఇక్కడ మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైన ఎక్కువ వస్తువులను సేకరించి మనందరం కొన్ని రోజువారీ వస్తువులను మన ఇంటి నుండి సేకరించవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళకి చాక్ పీసు, పెన్సిల్, నోట్ పుస్తకము, రబ్బరు, డస్టర్, సుత్తి, మేక ఇట్లాంటివన్నీ ఇచ్చి దీంట్లో లోహాలతో తయారు చేసినవి ఏంటి, కాగితంతో తయారు చేసినవి ఏంటి, ఇలాగ ఒక కృత్యం ఇచ్చారు. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో అందుకే నేను ఇక్కడికి మెయిన్ పాయింట్స్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, వస్తువులు మరియు అవి తయారైన పదార్థాలు అనమాట. ఇక్కడ వస్తువులు ఇచ్చారు. పళ్ళెం, అవి తయారైన పదార్థాలు ఏంటి, స్టీలు, గాజు, ప్లాస్టిక్, అంతే కదా. పళ్ళెము అంటే ప్లేట్ అనేది మనకి స్టీల్ ప్లేట్స్ ఉంటాయి, అలాగే గ్లాస్తో చేసిన గాజు ప్లేట్లు ఉంటాయి, అలాగే ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా, ఇంకా వివిధ రకాలైన ప్లేట్స్ అనేవి మనకు ఉంటాయి. అంటే చాలా రకాల పదార్థాలతో ఈ వస్తువు అనేది తయారవుతుంది. నెక్స్ట్ పెన్ అనేది ప్లాస్టిక్ పెన్ ఉంటుంది, లోహంతో తయారు చేసిన పెన్ ఉంటుంది. ఇలా వివిధ రకాలుగా మన వస్తువులు వివిధ రకాలైన పదార్థాలతో చేస్తామని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకే పదార్థంచే తయారైన వివిధ రకాల వస్తువులు, ఒకే పదార్థంతో అనమాట. అంటే ఇక్కడ పదార్థం ఇచ్చారు, చెక్క. ఈ చెక్కతో తయారయ్యేటివి ఏముంటాయంటే కుర్చీ ఉంటుంది, బల్ల, నాగలి, ఎద్దుల బండి మరియు దాని చక్రాలు, ఇలా చాలా రకాల వస్తువులు అనేవి, మంచం, ఇలా చెక్కతో చాలా రకాలు అనేవి మనకి తయారవుతాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాగితంతో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్లు, ఇలా ఒకే పదార్థంతో చాలా రకాల వస్తువులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ తోలుతో ఏం తయారు చేసుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయొచ్చు, అలాగే చెప్పులు కూడా తయారు చేయొచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్తో అయితే చాలా రకాలు తయారు చేయవచ్చు, కుర్చీలు, టేబుల్స్, అలాగే ప్లేట్లు, బౌల్స్, మనకి తెలిసిన ఇంకా చాలా ఉన్నాయి కదా. ప్లాస్టిక్తో చాలా రకాల ఐటమ్స్ అయితే తయారు చేయవచ్చు. నూలుతో ఏం చేస్తారు, డెకరేషన్కి సంబంధించినవి చేస్తారు, అలాగే బట్టలు కూడా తయారు చేస్తారు. ఇలా ఒక పదార్థంతో అనేక వస్తువులు అనేటివి మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పదార్థాల ధర్మాలు. పాత్రలను గుడ్డ ముక్కతో ఎప్పుడూ తయారు చేయకపోవడం ఆశ్చర్యం. అలాగే మనం సాధారణంగా ద్రవ పదార్థాన్ని నిల్వ చేయడానికి పాత్రలను ఉపయోగిస్తామనే విషయాన్ని గమనించండి. గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తెలివి తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ పదార్థాల ధర్మం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పాత్ర ఏమైనా తీసుకున్నప్పుడు ఒక పర్పస్ మీద తీసుకుంటాం కదా. ఇప్పుడు వాటర్ కోసం తీసుకుంటున్నాం అనుకోండి, మనం ద్రవ పదార్థాలను నిల్వ చేయడానికి అనుకోండి, అప్పుడు ఎలాంటిది తీసుకోవాలి, లోహం లాంటిది తీసుకోవాలి. అంటే దాని నుంచి వాటర్ అనేది కింద పడకుండా ఉండేలాగా తీసుకోవాలి. ఒకవేళ పేపర్ తోటో మనం ఒక పేపర్లో పోస్తే, లేకపోతే క్లాత్లో పోస్తే దాంట్లో ద్రవ పదార్థాలు అనేవి నిల్వ ఉండవు కదా, కిందకు వచ్చేస్తాయి. సో అదైతే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని మనం నిల్వ చేయాలనుకున్నప్పుడు మనం ఆ ధర్మం ఎలా ఉండాలంటే, దాంట్లోంచి ఆ వాటర్ ఆ పదార్థాన్ని దానిలో నిల్వ చేసే విధంగా ఉండడానికి సహాయపడే ఆ పదార్థంతో తయారు చేసింది మాత్రమే, ఆ వస్తువు మాత్రమే మనకి యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ చూడండి, గ్లాస్ను తయారు చేయటకు మనకి కావాల్సింది గాజు, ప్లాస్టిక్, లోహం లేదా నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థం, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్లాస్ తయారు చేయాలనుకుంటున్నాం అనుకోండి, గాజు గ్లాస్ అయినా తయారు చేయొచ్చు, ప్లాస్టిక్ గ్లాస్ అయినా తయారు చేయవచ్చు, లేదా లోహంతో అయినా ఒక గ్లాస్ని రెడీ చేసుకోవచ్చు. అది నీటిని నిల్వ చేసే విధంగా ఉండాలి ఆ పదార్థం అనేది.
అలా ఉండే ఏ పదార్థంతో అయినా సరే మనం గ్లాస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనం పేపర్తో గ్లాస్ తయారు చేస్తే దాంట్లో వాటర్ పోస్తే ఉంటాయా? ఉండవు కదా. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడుట తెలివి తక్కువతనమే అవుతుంది. అంటే ఇప్పుడు వంట చేయడానికి కూడా కాగితంతో చేసిన గిన్నెలోనో కాగితం చేసిన ప్లేట్లోనో మనం వంట పాత్రల కింద యూజ్ చేయడానికి అవ్వదు కదా. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఆ పదార్థం యొక్క ధర్మం పైన ఆధారపడి ఉంటుంది. మనం ఒక వస్తువుని తయారు చేసామంటే దాని ఉపయోగం అనేది ఆ పదార్థం యొక్క ధర్మంపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింటే, ఏదైనా ఒక వస్తువు మనం తయారు చేసుకుంటే ఆ వస్తువు యొక్క ఎంపిక చేసుకునే పదార్థం, ఇప్పుడు ఒక గ్లాస్ తయారు చేయాలనుకుంటే ఆ గ్లాస్ తయారు చేయడానికి మనం ఏ పదార్థం ఎంచుకోవాలి? దేంట్లో అయితే వాటర్ అనేవి నిల్వ ఉంటాయో, కిందకి పడిపోకుండా ఉంటాయో అలాంటి పదార్థాలు ఉపయోగించుకోవాలి కదా. సో దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దేనిపై ఆధారపడి ఉంటుంది? దాని యొక్క ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఇచ్చాడు పిక్చర్లో వాటర్ అనేది ఇలా క్లాత్లో పోస్తే కిందకి వచ్చేస్తాయి కదా. అలాగే ఆ వస్తువుని ఎందుకు ఉపయోగిస్తామన్న అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ధర్మం పైన ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువుని మనం ఎందుకు ఉపయోగిస్తామన్న అంశంపై ఆధారపడి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ మనం దాన్ని ఇప్పుడు చెప్పాను కదా, నీటిని పోయాలి కదా. నీటిని పోయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? నీటిని పడిపోకుండా ఉండేలాంటిది కావాలి. కాబట్టి ఆ వస్తువుని ఎందుకు ఉపయోగిస్తామన్న అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రూపం. పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. పదార్థాలు అనేవి సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది. ఇనుము కంటే రాగి, అల్యూమినియం భిన్నంగా ఉంటాయి. అంతే కదా. పదార్థాలు అనేవి ఒకదానికొకటి భిన్నంగానే ఉంటాయి. చెక్క ఇనుము ఒకేలా ఉండవు కదా. చెక్క అనేది మనం ఈజీగా కట్ చేయొచ్చు. ఇనుము అనేది మనం అంత ఈజీగా కట్ చేయలేం దాన్ని. అలాగే రాగి, అల్యూమినియం ఇంకా భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో ఇనుము, రాగి మరియు అల్యూమినియంలలో చెక్కకు లేని కొన్ని పోలికలు ఉండవచ్చు. అంతే కదా. ఇనుము, రాగి, అల్యూమినియం అనేటివి లోహాలు కదా. చెక్కలో లేని పోలికలు అనేవి ఇందులో కొన్ని ఉండవచ్చు. ఇక్కడ కూడా ఒక కృత్యం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక కృత్యం ఇచ్చారు. వివిధ పదార్థాలు యొక్క చిన్న చిన్న ముక్కలు సేకరించమన్నారు. కాగితం కానీ, అట్ట కానీ, చెక్క కానీ, రాగి తీగ, ఇలాంటి శుద్ధ ముక్క కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోమన్నారు. అయితే వీటిలో ఏది మెరుస్తుందో ఏది మెరవదన్నది అదే కృత్యం చేయమన్నారు అనమాట. ఇప్పుడు ఒక్కో పదార్థాన్ని మధ్యలోకి 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని గమనించాలి. వీటిలో కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉంటాయన్నమాట. ఈ పదార్థాలను కూడా మెరిసే పదార్థాల సమూహంలోకి చేర్చాలన్నమాట. అంటే ఏవి మెరుస్తాయి, ఏవి మెరవు అనేవి మనం ఎలా తెలుసుకుంటున్నాం? ఇక్కడ ఒక పదార్థాన్ని మనం ఇలా కోయడం ద్వారా ఏవి మెరుస్తాయి, ఏవి మెరవు అనేది తెలుసుకుంటున్నాం. చూడండి, పదార్థాలను కూడా మెరిసే పదార్థాలు అంటే కొన్ని పదార్థాలను అప్పుడే కోసిన కొన వద్ద ఇలా కోసామనుకోండి, ఆ కోసిన కొన వద్ద మెరుస్తుంటే దాన్ని మెరుపు దానిలోకి చేర్చమంటున్నారు. ఇలాంటి మెరుపు లేక ద్యుతిని ఇతర పదార్థాలలో గమనించారా? వీటిని మీకు వీలైన విధంగా కోయండి అనేసి అంటున్నారు. అంటే మెరుపు లేక ద్యుతి అనేది చాలా రకాల్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, అదే ఇక్కడ అంతా కృత్యం అండి. కొన్ని వస్తువులను తీసుకొని మనం వాటిని కట్ చేయడం ద్వారా ఏది మెరుస్తుంది ఏది మెరవదో తెలుసుకోవడం. అలాగే కోయడానికి బదులుగా మనం పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా అది ద్యుతిని కలిగి ఉందో లేదో పరిశీలించవచ్చంట. ఇలా కోయడమే కాకుండా మనం దాన్ని ఇలా రబ్ చేయాలన్నమాట. రబ్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు అది మెరుపు కలిగి ఉందా లేదా. మెరుపునే ద్యుతి అంటారు. మెరుపు కలిగి ఉందా లేదా, ద్యుతిని కలిగి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అని ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్ మనం తీసుకెళ్ళినప్పుడు అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి దాన్ని రబ్ చేస్తారు కదా. రబ్ చేయడం ద్వారా అది ఒరిజినలా లేకపోతే నార్మల్దా, గోల్డా కాదా అనేది విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు ద్యుతి బట్టి. కాబట్టి మనం ఏమేం చేయొచ్చు? కట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దాన్ని గరుకు తలం పైన రుద్ది కూడా తెలుసుకోవచ్చు అనమాట, అది ద్యుతి కలిగి ఉందా లేదా అని. అలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు. సాధారణంగా ఏవి ద్యుతిని కలిగి ఉంటాయంట? లోహాలు ద్యుతిని కలిగి ఉంటాయి. ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం
ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారు లోహాలకు ఉదాహరణ. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్యల వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. ద్యుతిని కలిగి ఉన్న వాటికి ఉదాహరణ ఇచ్చాడు. ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం అనేటివి లోహాలకు ఉదాహరణ. వీటిలో ద్యుతిని కలిగి లేనివేంటి, కలిగి ఉన్నవేంటని కూడా అడుగుతారు, చూసుకోండి. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్య వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయంట. అంటే ఇప్పుడు కొన్ని లోహాలు ఉంటాయి, తరచూ వాటిలో గాలి, తేమ చర్యల వల్ల ఇప్పుడు ఒక చోట పడేసామనుకోండి, ఒక ఇనుముని తీసుకెళ్ళి, అది కొన్ని రోజులకి ఏమవుతుంది, వర్షానికి తడుస్తూ ఎండకి ఎండిపోతూ అలాగా అది తుప్పు పట్టేసి పోతుంది కదా. అలాంటప్పుడు దాని ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కూడా కనిపిస్తాయంట. కావున లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని అనేటిది మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మనం కట్ చేస్తామో అప్పుడే మనం దాని ద్యుతిని అనేది గమనించవచ్చు అనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, గట్టిదనం. వివిధ పదార్థాలను మీ చేతిలో నొక్కినప్పుడు కొన్నింటికి సంపీడనం అంటే ఏంటి, పరిమాణం చిన్నగా అవ్వడం అనమాట. వివిధ పదార్థాలను మీ చేతిలో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం అంటే పరిమాణం చిన్నగా అవ్వడం చెందించడం కష్టంగాను, మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది. ఒక లోహపు తాళం చెవి తీసుకుని దానితో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, శుద్ధముక్క మరి ఏ ఇతర పదార్థాన్నైనా గీకండి. కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు, కొన్నింటిని గీకలేము. ఏ పదార్థాలు అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలని, సంపీడనం చెందించలేని, గీకలేని వాటిని దృఢమైన పదార్థాలని అంటాం. ఉదాహరణకు దూది లేక స్పాంజి మెత్తనివి, ఇనుము దృఢమైంది. అంతే కదా. మనం ఒక స్పాంజ్ తీసుకున్నాము, దాన్ని మనం చిన్నదిగా చేయడానికి స్పాంజ్ని పట్టుకొని ఇలా అన్నప్పుడు అది సైజ్ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా. అలాగే మనకి దూది, ఇంత పెద్ద దూదిని తీసుకుంటాము, ఆ దూదిని తీసుకొని మనం దూదిని దగ్గరగా ఇలా చేసేయచ్చు, ఒక బాల్లో చేసేయచ్చు కదా. కానీ ఒక ఇనప ముక్కను తీసుకొని మనం ఇనప ముక్కని సైజ్ చిన్నది చేయలేము. అది అంటే దాని గట్టిదనం అనేది చెప్తున్నారనమాట. అంటే ఇవి మెత్తనివి, ఇనుము అనేది దృఢమైనది. ఆ వస్తువు బట్టి దాంట్లో దృఢత్వం అనేది, గట్టిదనం కూడా ఉంటుంది. కొన్ని పదార్థాల్లో గట్టిదనం ఉంటుంది, కొన్ని పదార్థాలు మెత్తగా ఉంటాయని చెప్తున్నారు. రూపంలో పదార్థాలు ద్యుతి, గట్టిదనం, గరుకుతనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. కరిగేవి లేదా కరగనివి అనేసి ఇక్కడ మనకి కృత్యం ఇచ్చారనమాట. చక్కెర, ఉప్పు, ఇసుక, రంపపొట్టు, శుద్ధముక్క పొడి ఇలాంటివన్నీ తీసుకొని ఇలా గ్లాసుల్లో వేసుకొని ఏవి కరుగుతాయి ఏవి కరగదు అనేది వాళ్ళకి కృత్యం ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం, వివిధ ఘన పదార్థాలని నీటిలో కలుపుట. పదార్థము నీటిలో అదృశ్యమైంది లేదా అదృశ్యం అవ్వనది. ఇప్పుడు ఇక్కడ పదార్థం ఉప్పు తీసుకుందాం. ఉప్పు అనేది ఏంటి, నీటిలో పూర్తిగా అదృశ్యమైపోతుంది కదా, కరిగిపోతుంది. పంచదార కూడా మెల్ట్ అయిపోతుంది. ఇసుక తీసుకుంటాం, ఇసుక కరిగిపోతుందా, నీటిలో అస్సలు కరగదు. నెక్స్ట్ శుద్ధముక్క తీసుకుంటాం, శుద్ధముక్క పొడి అనేది నీటిలో కరుగుతుంది. రంపపు పొట్టు అనేది కరగదు, తేలిపోతుంది కదా. పూర్తిగా అదృశ్యం అవుతే అవ్వదు. ఇసుక అలాగే రంపపు పొట్టు కూడా పూర్తిగా అదృశ్యం అవ్వవు. కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అంటాము. ఇప్పుడు నీటిలో కరిగేవన్నీ నీటిలో కరిగే పదార్థాలు అంటాము. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావు. అవి నీటిలో పూర్తిగాను కరగవు, అదృశ్యము కావు. ఇలాంటివి కరగని పదార్థాలు. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయా? నీరు అనేది మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. అంతే కదా, చాలా సంఖ్యలో పదార్థాలన్నింటినీ మ్యాక్సిమం కరిగించేసుకుంటుంది నీరు అనేది. కాబట్టి ఇది మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయని ఇచ్చారు ఇక్కడ, దానికి ఒక కృత్యం ఇచ్చారనమాట. వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె, కిరోసిన్ లేదా ఇతర ద్రవాలు సేకరించండి. వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె, కిరోసిన్ ఇలాగా ద్రవాలు కొన్ని సేకరించి చూస్తే, ఇప్పుడు ఒక గాజు పాత్ర తీసుకున్నాం, దానికి సగం వరకు నీటితో నింపేసుకోవాలి. కొన్ని చెంచాల ద్రవాన్ని దీనికి కలిపి బాగా కలియబెట్టాలి. 5 నిమిషాల పాటు దీన్ని అలాగే ఉంచాలి. ద్రవం నీటిలో కలుస్తుందని పరిశీలించాలన్నమాట. ఇప్పుడు ఏవి కరుగుతాయి ఏవి కరగవు అనేవి ఇక్కడ కృత్యం అనమాట. ఇక్కడ చూడండి, ద్రవం ఇచ్చాడు. ఈ ద్రవం ఏంటి, ఫస్ట్ మనకి చూడండి ద్రవం. ఫస్ట్ వెనిగర్ అనేది బాగా కలిసిందా లేదా కలవలేదా. వెనిగర్ అనేది నీటిలో కలిసిపోతుంది కాబట్టి బాగా కలిసింది.
నిమ్మరసం కూడా కలిసిపోతుంది. ఆవు నూనె అనేది కరగదు కదా, పైకి తేలిపోతుంది కాబట్టి కలవలేదు. నెక్స్ట్ కొబ్బరి నూనె కలుస్తుంది, నిమ్మరసం కలుస్తుంది, ఆవు నూనె కలవదు, కొబ్బరి నూనె కలవదు, కిరోసిన్ కలవదు. ఈ మూడు కూడా పైకి తేలిపోతాయి. నిమ్మరసము వెనిగరు కలుస్తాయి. ఇక్కడ అదే ఇచ్చాడు. కొన్ని ద్రవాలు పూర్తిగా కలిసిపోతాయి, అలాగే కొన్ని కొద్దిసేపు పక్కన పెట్టేటప్పటికి ఒక ప్రత్యేక పొరలు ఏర్పడతాయని. నూనె, కిరోసిన్ ఇలాంటివన్నీ పైకి ఇలా తేలిపోతాయి కదా ఒక పొరలాగా. అది కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. కొన్ని వాయువులు అనేవి నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవంట. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. నార్మల్గానే మనకి వాటర్లో కొన్ని వాయువులు అనేవి ఉంటాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ అనేది నీటిలో ఉంటుంది కదా, H2O. ఆక్సిజన్ అనేది వాటర్లో ఉంటుంది కదా. వాయువు నీటిలో జలచరాలు మరియు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, నీటిలో గల జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది అనమాట ఆక్సిజన్ అనేది వాటర్లోది. వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునుగుతాయి. ఇక్కడ కూడా తేలుతాయా మునుగుతాయా అనేది కూడా కృత్యం ఇచ్చారు. చూడండి ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఇక్కడ కీ వేశారు, బరువైంది కాబట్టి మునిగిపోయింది. కాయిన్స్ కూడా బరువైనవి మునిగిపోయాయి. ఇక్కడ ఆకులు వేశారు, అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి మునగలేదు, తేలాయి. నెక్స్ట్ ఇక్కడ చెక్క ముక్క, లైట్ వెయిట్ చెక్క ముక్క వేశారు, చెక్కది కూడా పైకి తేలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ బాల్ అనుకుంటా, అది కూడా తేలిపోయింది. అంటే బరువు ఉన్నవన్నీ కూడా మునిగిపోతాయి, ఇలాంటివన్నీ కూడా తేలుతాయి కదా తేలిగ్గా ఉన్నవి. అదే అనమాట. అంటే వస్తువులన్నీ నీటిలో తేలుతాయా లేకపోతే నీటిలో మునిగిపోతాయి అంటే కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయి, కొన్ని వస్తువులు మునిగిపోతాయి. ఇది కూడా పదార్థం యొక్క ధర్మంపైనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పారదర్శకత. దాగుడు మూతలు ఆట ఆడి ఉంటారు కదా, ఇతరులు కనబడకుండా మీరు దాక్కుని కొన్ని ప్రదేశాల గురించి ఆలోచించండి. అంటే మనం ఎలాంటి ప్రదేశాల్లో దాక్కుంటాం, ఇతరులకి తెలిసిపోయి అంటే కనబడిపోయే ప్లేస్లో నుంచున్నాం అనుకోండి, వాళ్ళకి కనిపిస్తాం కదా. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు వెనుక మనం దాక్కుంటే మనం కనబడమని వెళ్ళి దాక్కుంటాం. ఒక గోడ ఉంది, గోడ వెనుక దాక్కుందామని దాక్కుంటాం. అంతేగాని ఏదైనా పల్చటిది ఏదైనా అక్కడ ఉన్నప్పుడు దాని దగ్గర మనం దాకోం కదా, అటు కనిపించేస్తుందని చెప్పి. గాజు కిటికీ వెనక దాక్కునే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దాని నుంచి చూసేస్తారు కదా వాళ్ళకి కనిపించిపోతాయి కాబట్టి మనం వాటి వెనక దాక్కునే ప్రయత్నం చేయము. కిటికీ వెనక దాక్కున్నాం అనుకోండి, మనం ఆ కిటికీ అద్దంలోంచి కనిపించిపోతాం అటు. అలాగే ఒక గ్లాస్ది ఏమైనా ఉన్నా దాని వెనక కనబడిపోతాం. అంటే ఏంటి, మనం ఇటు నుంచి అటు చూడగలుగుతున్నాం. ఇలాంటి పదార్థాలను ఏమంటారంటే, ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా మనం చూడగలుగుతున్నామో, ఇటు నుంచి అటు చూడగలుగుతున్నామో వాటినే పారదర్శక పదార్థాలు అనేసి అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ గ్లాసు బాటిల్స్ ఉన్నాయి, సీసాలు. వీటిలో చూడండి మన లోపల చాక్లెట్లు అవి ఏం వేసినా కూడా మనకి ఈజీగా కనిపించేస్తాయి. అంటే ఇటుపక్క నుంచి మనం బయట నుండి లోపల ఏమున్నాయో మనం ఈజీగా చూసేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, పారదర్శక పదార్థాలు, మనం చూడగలిగేవన్నమాట. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు అనమాట. పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు ఏంటి, గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు కూడా ఇటు నుంచి అటు కనిపించే విధంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. సాధారణంగా షాప్లో బిస్కెట్లు, స్వీట్లు మరియు ఇతర తినబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా, బయటకు కనిపిస్తే అవి చూసి పిల్లలు కొనుక్కుంటారు. కనిపించిన దాంట్లో పెట్టామనుకోండి, అక్కడ షాప్లో ఏమన్నాయో పిల్లలకి తెలియదు కదా. సో పారదర్శక సీసాలు అనేటివి ఉపయోగిస్తారనమాట. అందువల్ల కొనుగోలుదారులు వీటిని సులభంగా చూడగలుగుతారు. అది నేను చెప్పిన పాయింట్. ఇప్పుడు మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దాగుడు ముత్తలు ఆడుకున్నప్పుడు మనం ఒక చెట్టు వెనకో లేకపోతే గోడ వెనకో అలాంటి వాటి వెనకాల దాక్కుంటాం. ఎందుకంటే గోడ అవతల నుంచి చూసినా మనం యువతలు ఉన్నదని ఎవరు కనిపెట్టలేరు. చెట్టు అటువైపు నుంచి చూసినా ఇటువైపు మనం ఉన్నామని కనిపెట్టలేరు. అలా అనమాట. అంటే మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్టపెట్టె లేదా లోహపు పెట్టెల్లో ఏముంచామో మనం చెప్పలేం. ఎందుకంటే కనిపించదు కదా. చెక్క, లోహపు పెట్టెలు అవి బయట నుంచి చూస్తే లోపల ఏమన్నాయో కనిపించవు మనకి. ఇలాంటివి ఏంటి,
అపారదర్శక పదార్థాలకి ఉదాహరణ అనమాట. చెక్క, అట్ట మరియు లోహాలు అనేవి అపారదర్శక పదార్థాలకి ఉదాహరణలు. ఇప్పుడు ఒక కృత్యం ఇచ్చారు. ఇప్పుడు ఒక కాగితం తీసుకున్నామండి. ఒక కాగితం తీసుకుని దాని గుండా వెలుగుతున్న ఒక బల్బుని చూసాము. అప్పుడు మనకు కనిపించిందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత దానికి 3 చుక్కల నూనెని ఆ పేపర్ మీద పూయాలి. ఆ నూనె పోసిన తర్వాత మనకి ఏమైనా తేడా ఉందా అనేది గమనించుకోవాలి. 3 చుక్కల నూనెని పోసిన తర్వాత ఆ పేపర్ భాగం నుండి వెలుగుతున్న బల్బును మరలా పరిశీలించాలి. బల్బు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా కనబడ్డాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే నూనె పూసిన కాగితం గుండా మీరు స్పష్టంగా చూడగలరా? దాన్ని అవతల వైపు ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తున్నాయా? బహుశా కనిపించవు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. అంటే ఇక్కడ ఏమిచ్చారంటే ఫస్ట్ మనం పేపర్తో సరిగ్గా చూడలేము, కానీ నూనె పూసిన తర్వాత కొంచెం చూడగలం, కానీ స్పష్టంగా చూడలేం, కొంచెంగా మనకి కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఏమంటాము? ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పదార్థాలు అని అంటారు. పదార్థాలు గుండా మనం చూడగలం కానీ స్పష్టంగా చూడలేము, వాటినే పాక్షిక పారదర్శకాలు అంటారు. మనం ఏమైనా ఆహార పదార్థాన్ని పేపర్లో పెట్టినప్పుడు అది ఆయిలీగా అయిందనుకో, దానిలో కొవ్వులను కూడా మనం గుర్తించవచ్చు అని చెప్పుకున్నాం కదా మొన్న. అది కూడా పాక్షిక పారదర్శకమే అవుతుందన్నమాట, ఆ పేపర్, ఆయిల్ పూసిన పేపరు. కావున మనం పదార్థాలను అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక పారదర్శకాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3. అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక. అంటే అపారదర్శక కనిపించవు, పారదర్శక కనిపిస్తాయి, పాక్షిక పారదర్శక స్పష్టంగా చూడలేం కానీ చూడగలం. అంతేనండి. ఇక్కడైతే ఇది ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో అది ఇచ్చారనమాట. పారదర్శక పదార్థాలు, పాక్షిక పదార్థాల గురించి తెలుసుకున్నాం. అలాగే నీటిలో ములిగేవేంటి, తేలేవేంటి ఇలా తెలుసుకున్నాము. అలాగే ఇంకేం తెలుసుకున్నాం? పదార్థాల ధర్మాలు తెలుసుకున్నాము. అంటే ఎలాంటి పదార్థాల ధర్మాల బట్టి వాటిలో ఏం యూజ్ చేయొచ్చు అనేవి అన్నీ తెలుసుకున్నాం కదా. అదంతా కూడా ఒక దాంట్లో ఇచ్చారు అంతే మనకి. ఇక్కడ కీలక పదాలు ఇచ్చారు. కఠినం, గట్టిది, కరగనిది, మెరుపు కలిగి ఉండడం. మెరుపు కలిగి ఉండడం అంటే కోసి తెలుసుకోవచ్చు, రబ్ చేసి తెలుసుకోవచ్చు. పదార్థము, లోహాలు, అపారదర్శకం, కనిపించవు, గరుకుదనం, కరిగేది, పాక్షిక పారదర్శకం, స్పష్టంగా చూడలేం కానీ చూడగలం, పారదర్శకం చూడగలం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో అదంతా ఇచ్చారనమాట. మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమైనాయి. ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు పదార్థాల చేత కానీ నిర్మించబడవచ్చు. ఒక వస్తువు అనేది ఒక పదార్థం చేత నిర్మించబడవచ్చు, లేకపోతే వేరువేరు ఒక గ్లాస్ తీసుకుంటే దాన్ని వేరువేరుగా లోహంతో తయారు చేయవచ్చు, ప్లాస్టిక్తో తయారు చేయవచ్చు, ఇలా చెప్పుకున్నాం కదా ఇందాక. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ద్యుతిని, మెరుపుని కలిగి ఉంటే మరికొన్ని ద్యుతిని కలిగి ఉండవు. కొన్ని గరుకుగా ఉంటే మరికొన్ని నునుపుగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా, మరికొన్ని సున్నితంగా ఉంటాయి అన్నమాట. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి మరికొన్ని పదార్థాలు, లోహాలు అపారదర్శకంగా ఉంటాయి. కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకంగా ఉంటాయి. పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికల్ని కానీ లేకపోతే భేదాలను కానీ అనుసరించి సమూహాలుగా వర్గీకరించవచ్చు. ఒకే రకమైన పోలికలు ఉంటే ఒక సమూహం, లేకపోతే భిన్నంగా ఉంటే దాన్ని వేరొక సమూహంగా గుర్తించవచ్చు. పదార్థాలు మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి. పదార్థాలు అనేవి మన అనుకూలత కోసం లేదా వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని అంటే ఇప్పుడు ప్లాస్టిక్ అన్నీ మనం ఒక పర్పస్కి యూజ్ చేస్తాం, అలాగే లోహాలన్నీ ఒక పర్పస్కి యూజ్ చేస్తాం. అలా వాటి ధర్మాల అధ్యయనం కోసం సమూహాలుగా వర్గీకరించబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వస్తువు, పదార్థాలు ఇచ్చారు. పుస్తకం దేంతో తయారవుతుంది? కాగితం. గ్లాసు గాజుతో. కుర్చీ కలప. ఆట బొమ్మ అనేది ప్లాస్టిక్. బూట్లు తోలుతో. ఇలాగ వాటి ధర్మాల బట్టి ఆయా వస్తువులు ఆయా పదార్థాలతో తయారవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏవి సరైనవో సరికానివో గుర్తించమన్నారు.
రాయి పారదర్శకంగా ఉంటుంది కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది. రాయి పారదర్శకంగా ఎందుకు ఉంటుంది? కనిపించదు కదా ఇటు నుంచి అటు చూస్తే. గాజు అపారదర్శకమా? ఇది పారదర్శకం. ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్, తప్పు, సరైంది కాదు. ఒక నోటు పుస్తకము మెరుపుని కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు. ఇది కూడా ఫాల్సే. నోటు పుస్తకం మెరుపుని ఏం కలిగి ఉండదు కదా. శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది, ఎస్ కరుగుతుంది. ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది, చెక్క అనేది నీటిపై తేలుతుంది, కరెక్ట్ ఇది కూడా. నెక్స్ట్ చూడండి, చక్కెర నీటిలో కరగదు. చక్కెర నీటిలో కరగదు, ఎందుకు కరగదు? కరుగుతుంది కదా, కాబట్టి స్టేట్మెంట్ రాంగ్, ఫాల్స్, సరైంది కాదు. నూనె నీటిలో కలిసిపోతుంది, నూనె నీటిలో కలవదు, తేలుతుంది, కాబట్టి ఇది కూడా తప్పే. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది, అవును, ఇసుక అనేది నీటి అడుగు భాగానికి చేరిపోతుంది కాబట్టి ఇది రైటే, ట్రూ. వెనిగర్ నీటిలో కరుగుతుంది, అవును, ఎస్ కరుగుతుంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఇక్కడ వేరుగా ఉన్న వాటిని గుర్తించమన్నారు. కుర్చీ, మంచం, బల్ల, పాప, కబడ్డీ ఇవన్నీ కూడా మనకి వస్తువులు. పాప అనేది వేరుగా ఉంది. గులాబీ, మల్లె, పడవ, బంతి పువ్వు, కమలం. గులాబీ, మల్లె, బంతి పువ్వు, కమలం ఇవన్నీ కూడా ఫ్లవర్స్. పడవ అనేది భిన్నంగా ఉంది. అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి, ఇసుక. అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి ఇవన్నీ కూడా లోహాలు. ఇసుక అనేది వేరుగా ఉంది. చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్. దీంట్లో కాపర్ సల్ఫేట్ భిన్నంగా ఉంది. ఓకే, అంతే అండి, అయిపోయింది లెసన్ అనేది. మనం సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ లెసన్ పదార్థాలను వేరు చేయట. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఇంకా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు 2023 నుంచి 25 వరకు ఏ టెక్స్ట్ బుక్ అయినా ఉండొచ్చు. మీ దగ్గర అస్సలు టెక్స్ట్ బుక్స్ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్ అనేది ఇచ్చాను 6th క్లాస్ సైన్స్ ఆల్రెడీ. మీరు ఒకసారి క్లాస్ వినేసి పీడిఎఫ్ కనుక చూసుకున్నారనుకో మీకు సరిపోతుంది అనమాట. మళ్ళీ అక్కడ చూసుకున్నాక మళ్ళీ ఒకసారి క్లాస్ వింటే మీకు రివిజన్ అనేది అయిపోతుంది. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.